కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే చాలా మంచిదనుకుంటారు. ఒక రోజులో భీమవరం నుంచి మేము దర్శించుకున్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఈ షార్ట్‌లో మీకోసం. ముందుగా మేమైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఎంతగానో చెప్తున్న కుండలీశ్వరాన్నయితే దర్శించుకున్నామండి. కాశీ వెళ్ళే ముందు కుండలీశ్వరం వెళ్ళాలని చాగంటి వారు చెప్పారు. అలాగే ఇక్కడ గోదావరి స్నానం పరమ పవిత్రం. తర్వాత మేమైతే మురమళ్ళ వీరేశస్వామి వారిని దర్శించుకున్నామండి. కళ్యాణం జరగని వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకుంటే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. తర్వాత పంచారామాల్లో ఒకటైన సూర్యచే ప్రతిష్టపడిన ద్రాక్షారామాన్ని అయితే దర్శించుకున్నాము. ద్రాక్షారామంలో అయితే కొంచెం దర్శనానికి ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడైతే కాస్త సమయం చూసుకుని వెళ్ళాలి. తర్వాత కోటి ఫలితాన్ని ఇచ్చే కోటిలింగ క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నాం. ఎప్పుడు నీరు ఉండే శివలింగం ఇక్కడైతే ప్రత్యేకత. తర్వాత క్షణంలో ముక్తిని ప్రసాదించే ముక్తేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్నామండి. ఇక్కడ 2 గుడులు ఉంటాయి. 2 గుళ్ళు చాలా బాగుంటాయి. మేము వెళ్ళేసరికి కళ్యాణం కూడా జరిగింది. తర్వాత కోరిన కోరికలను తీర్చే అయినవల్లి వినాయకుడిని దర్శనం చేసుకున్నాక పంచారామాల్లో ఒకటైన పాలకొల్లు క్షేత్రాన్ని దర్శించుకున్నాం.